తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన తన చిత్తమును గూర్చిన జ్ఞాన వివేచన, తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి. అంటే దేవుని చిత్తాన్ని గూర్చిన మర్మం ఒకటి ఉంది. అసలు ఇవన్నీ ఎందుకు దేవుడు చేస్తున్నాడు? ఎందుకంటే ఒక్క ప్రణాళిక ఉంది ఆయనకు. అందులోకి పోయి మన బుర్రకాయ పోయి అందులో ఫిక్స్ అయిపోవాలి. ప్రతి విశ్వాసి యొక్క మనస్సు అందులో ఫిక్స్ అయిపోవాలి. దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉన్నది. అది ఏంటంటే ఆదికాండము 3:15 ఉన్న ప్రణాళిక. అక్కడ చెప్పాడు ఆయన ఏంటంటే, మానవాళిని పాపములో పడవేసినటువంటి ఆది మహా ఘట సర్పముతో మాట్లాడాడు. సర్పమా, నీకును స్త్రీకిని నేను వైరము కలుగజేసేదను, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను వైరము కలుగజేసేదను. నీవు స్త్రీ సంతానమును మడమ మీద కొట్టెదవు. పాము మనిషిని కాటివేయాలంటే అది నేల మీద పాకుతుంది కనుక తొందరగా దొరికేదేది తల కాదు, మడమే దొరుకుతుంది. ఆ మడమ మీద కాటు వేయటం అంటే ఆ మనిషికి మరణం అన్నమాట. మరణం అనుభవిస్తూ ఆ కారణ జన్ముడు అదే కాలెత్తి దాని తలకాయ మీద తొక్కుతాడు. అదే కాలేసి తొక్కుతాడు. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఒక మహాపురుషుడు రాబోతున్నాడు. ఆయన మరణమును అనుభవిస్తూ తాను చచ్చిపోతూ తన మరణము వలన ఈ అపవాదిని చంపేస్తాడు. ఇదే మాట హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. ఆయన ఆ పిల్లలు రక్త మాంసములలో పాలివారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో ఆయన తన మరణము ద్వారా మరణము యొక్క బలము గలవానిని తన మరణము ద్వారా నశింపజేయుట అని ఉంది అక్కడ. ఫిబ్రవరి 2:14 ఏమండి, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా, అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మరణము తెచ్చిపెట్టిన అపవాదిని మరణము ద్వారానే నశింప చేయాలి. నశింపజేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆదాము కోల్పోయిన అధికారాన్ని ఆయన మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంటాడు. ఈ పాపం ప్రవేశించకముందు ఆదాము యొక్క పొజిషన్ ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి లోబరుచుకొని పరిపాలించండి. యాడమ్ వాజ్ డెస్టిన్డ్ టు బి ద కింగ్ ఆఫ్ దిస్ ప్లానెట్. ఈ భూగ్రహానికి రాజుగా నియమించబడ్డాడు. ఆ రాజదండాన్ని వీడు దొంగిలించాడు. వీడిని తలకాయ చిత్తగొట్టేసి మళ్ళీ ఆ దండం ఆయన వెనక్కి తెచ్చుకొని అప్పుడు మరలా మనకు రాజ్యం ఇస్తాడు. ఆదాము పిల్లలే రాజ్యం ఏలాలి. ఏదో పేరుకు ఏదో ముఖస్థుతికి చెప్పడం కాదు, సాదృశ్యం కాదు, ఉపమానం కాదు. చిన్నమందా మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టమైనది. అంటే రియల్గా ప్రతి ఒక్కరు ఒక రాణి, ఒక రాజు అవుతారు. ఆదాము ఉపమాన రీతిగా రాజా, నిజంగా రాజా? నిజంగా రాజు.
పాపం ప్రవేశించకపోతే ఇప్పటికీ రాజే, చచ్చిపోడు, బ్రతికే ఉంటాడు. 30 ఏళ్ళ యవ్వనస్తుడే, వృద్ధాప్యం ఉండదు. ఆయన గర్భవాసాన మనందరం రాజులము రాణులము. అంటే రియల్ కింగ్స్ అండ్ క్వీన్స్ మీరందరూ. ఇది దేవుని ప్రణాళిక. ఏదైనా తోటలో ఆదామీదు పోగొట్టుకున్నాడు, క్రీస్తునందు మళ్ళీ మనందరికీ ఆయన సంపాదించి అనుగ్రహిస్తున్నాడు. ఈ ప్రణాళిక నెరవేరాలి. నెరవేరడం కొరకు అవసరమైతే నీకు రెక్కలు మొలిపిస్తాడు ఆయన. ఆదికాండం 3:15 నెరవేరడానికి అవసరమైతే నేను ఏలియాలాగా ట్రాన్స్పోర్టేషన్ చేయిస్తాడు. అవసరమైతే దేవుని ప్రణాళికకు అవసరమైతే రాత్రికి రాత్రి నిన్ను కోటీశ్వరుని చేస్తాడు, కోటీశ్వరురాలని చేస్తాడు. ఆ ప్రణాళికకు అవసరమైతే నీ శత్రువులందరి మీదకి ఎలుగుబంట్లను పంపించి చీల్చి పాడేస్తాడు. గుట్టిగా నీ సరదా కోసం కాదు, నీకు కోపం వచ్చిందని, నీకు సరదా వచ్చిందని ఆయన ఏం చేయడు. మన సరదా తీర్చడానికి దేవుడు అద్భుతాలు చేయడు, దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది గ్యారంటీ. ఇందులో మళ్ళీ ఇంకా రెండో తలంపు లేదు. దేవుని ప్రణాళిక నెరవేరడానికి అవసరం అనుకుంటే ఎంత గొప్ప అద్భుతమైనా చేస్తాడు. చచ్చిన వాళ్ళని కూడా లేపుతాడు, లేని వాటిని ఉండేటట్టు చేస్తాడు. ఆ ప్రణాళికకు సంబంధం లేకుండా జస్ట్ సరదాగా ఉంది ప్రభు కొంచెం చెయ్యండి, ఏంటి సరదాగా ఉంటావు? అప్పుడు ఆయన అల్లావుద్దీన్ అద్భుత దీపంలో భూతమైపోతాడు. దేవుడు కాదు. ఏంట్రా నీ సరదా తీర్చడానికి కాదు, అలా సరదా తీర్చడానికి. మరి మనం అనేసంగా మాట అడుగుడి మీకు ఇవ్వకుండా అనేసాం కదా. అడుగుతున్నారు, ఇవ్వకపోతే బాగుండదేమో అని మొహమాట పడి ఇచ్చేసాడు అనుకోండి, దేశం అంతా అతలాకుతలం అయిపోతుంది. చిన్న ఉదాహరణ చెప్తా. ప్రభువా నన్ను ప్రధానమంత్రిని చేయి భారతదేశానికి అని నేను ప్రార్థన చేశాను అనుకోండి, దేవుడు నన్ను ప్రధానమంత్రిని చేయగలడా లేడా? చెప్పండి. ఈజీ, అవునా కదా? అసలు ఆయనకు సమస్య కాదు, అసలు ఈజీగా చేసేస్తాడు ఆయన. కానీ అదే ప్రార్థన చిన్నబాబు గారు కూడా చేస్తున్నాడు అనుకోండి, అదే ప్రార్థన జహూ గారు కూడా చేస్తున్నాడు, రత్నకుమార్ గారు కూడా చేస్తున్నాడు, మార్క్ బాబు గారు కూడా చేస్తున్నారు. ఏమండి అదే ప్రార్థన మీరు కూడా అందరూ స్త్రీలు పురుషులు 100 మంది ప్రార్థన చేస్తున్నారు. దేవా నన్ను ప్రధానమంత్రిని చేయి. ఇప్పుడు ఈ 100 మందిని ఇండియా ప్రధానమంత్రులు చేయాలంటే దేవుడు 100 ఇండియాలను తయారు చేయాలి. లేకుంటే ఇండియాలో 100 ముక్కలు చేయాలి. అసలు ఉన్నాయి రాష్ట్రాలు 29. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో దేశం అయినా సరే 100 ప్రధానమంత్రి పదవులు ఉండవు. ఒకవేళ అలా కాదు, ఇండియాగానే ఉండాలి, అఖండ భారత్. ఒకరైనాక ఒకరిని చేద్దాం అంటే 100 మంది ప్రధానమంత్రులు కావాలంటే 5 ఏళ్ళకు ఒకడు, 5 ఏళ్ళకు కూడా 500 ఏళ్ళు అవుతుంది. ఆ లోపల ఒక రాకడ అయిపోతుంది, 20 ఏళ్ళ పరిపాలన అయిపోతుంది. గనుక దిస్ ఇస్ అటర్ నాన్ సెన్స్. ఏమంటే మీరు 1000 ఏళ్ళ పరిపాలనలో ఇండియాకు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారా? లేకుంటే దేవుని మహిమ రాజ్యంలో మహిమ యుగాల పాటు యుగాలు మీరు రాణి రాజు కావాలనుకుంటున్నారా? ఏది ముఖ్యము, ఏది గొప్పది? కాబట్టి నేను అడుగుతాను, మీరు ఇంకోటి సింపుల్ ఎగ్జాంపుల్. కుమారుడు ఉన్నాడు, కుండలు చేసి ఎండబెట్టాడు. ప్రభువా ఈ పూట వర్షం రాకుండా చేయనాయన అని ప్రార్థన చేశాడు. వ్యవసాయదారుడు ఒకడు నాట్లు పెట్టి ప్రభువా వర్షం రావాలని ప్రార్థన చేశాడు. దేవుడు, ఇద్దరు బిలీవర్లే.
ఇద్దరు పరిశుద్ధులే, ఉపవాసం ఉండి విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. ఇద్దరికి మత్త 7 తెలుసు. అడుగుడు ఇవ్వబడి అన్నావు కదా, ఇవ్వు, వర్షం ఇవ్వు ఇవ్వు ఇవ్వు. వాడి వద్దు వద్దు వద్దు. ఎవడి మాట వింటాడు ఆయన? కాబట్టి అడిగేదల్లా దేవుడు ఇవ్వడం అనేది ఒక నాన్ సెన్స్ వ్యవహారం. అది అలా ఇస్తే ఆయన దేవుడే కాదు. ఎందుకు ఇస్తాడు? ఆయన ప్రణాళికకు అవసరమైనదైతే ఎంత గొప్ప వరమైనా, ఎంత గొప్ప అద్భుతమైనా ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక దానికి లిమిట్ లేదు, ఏమైనా ఆయన చేస్తాడు. కానీ ప్రణాళికకు, దేవుని ప్రణాళికకు కనెక్టెడ్గా నీవు అడగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మనం అడిగింది రాకపోతే ఏమనుకోవాలి? దేవుని ప్రణాళికకు ఇది సహకారము కాదన్నమాట. తండ్రి, అడిగినది ఇచ్చినందుకు నీకు వందనాలు, ఇవ్వనప్పుడు కూడా నీకు వందనాలు. నాకు అడిగినది ఇచ్చినా ఇవ్వకపోయినా నీ ప్రణాళిక నెరవేర్చుకుంటున్నందుకు నీకు వందనాలు. ఇది క్రైస్తవ జీవితం. దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. అంతేగాని మనం నమ్మాము, బాప్తిసం పొందేసాం, ఇప్పటి నుంచి మనకు లైఫ్ బాగుంటుంది అంటే ఏంటి బాగుండేది? దేవుని ప్రణాళికకు అవసరమైతే యోబు లాంటి పరిస్థితులు నీకు రావచ్చు. దేవుని ప్రణాళికలు అవసరమైతే నువ్వు ఒక హతసాక్షివు కావచ్చు. దేవుని ప్రణాళికకు నీవు అవసరమైతే దేవుడు నిన్ను ఒక రాజ్యానికి అధికారిగా హెచ్చించవచ్చు. లేకపోతే చెరసాలలు, హింసలు నువ్వు అనుభవించాల్సి రావచ్చు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు, ఈ మాట చెప్పి ముగిస్తాను. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు విశ్వాస వీరులు, అవునా కాదా? విశ్వాస వీరులేనా కాదా? ఎందుకు విశ్వాస వీరులు? అగ్ని బలమును చల్లార్చిరి. అగ్నిగుండంలో పడద్రోయబడి అగ్నివాసన అంటకుండా బయటకు వచ్చారు. అవునా? వాట్ ఎ గ్రేట్ వారియర్స్ ఆఫ్ ఫెయిత్. కానీ ఆదిమ సంఘంలో చాలామంది అగ్ని పుట్టించి కాల్వగా సజీవ దహనమైపోయి బూడిదైపోయారు. వాళ్ళు విశ్వాస వీరులా కాదా? ఏమండి? ఆదిమ సంఘము వేలాది మందిని రోమా ప్రభుత్వం సజీవంగా దహనం చేసి చంపేశారు. ఎందుకు గాలిపోయారు వాడు? షద్రకు, మేషాకు, అబేద్నెగోలాగా వాళ్ళు ఎందుకు తప్పించుకోలేదు? నేను చెబుతున్నాను, సింహాల గుహలో నుండి దానియేలు తప్పించుకున్నాడు. కానీ మొదటి శతాబ్దములో వేలాది మంది భక్తులను సింహాలు చీల్చుకొని తినేసినాయి. అంటే వీళ్ళకి విశ్వాసం లేకనా? సింహముల నోళ్లను మూసిన వాళ్ళు విశ్వాస వీరులే. సింహాలకు ఆహారం అయిపోయిన వాళ్ళు కూడా విశ్వాస వీరులే. అగ్నిగుండములో నుండి అగ్ని వాసన అంటకుండా వచ్చిన వాళ్ళు కూడా విశ్వాస వీరులే. అగ్నికి ఆహుతైపోయిన వాళ్ళు కూడా విశ్వాస వీరులే. అక్కడ దేవుని ప్రణాళిక కొరకు అదవసరం, ఇక్కడ దేవుని ప్రణాళిక కొరకు ఇదవసరం. ప్రణాళిక ముఖ్యం. నీ సుఖము, నీ సరదా, నీ కోపం ఇది ముఖ్యం కాదు. అందుకే అన్నాడు, నిన్ను నీవు చంపుకోవాలి, నీ అహం చచ్చిపోవాలి. ఐ యామ్ నాట్ ఇంపార్టెంట్. నేను ముఖ్యం కాదు. నా కోరికలు, నా సరదాలు తీరడం ముఖ్యము కానే కాదు. దేవుని ప్రణాళిక నెరవేరడమే ముఖ్యం. స్వచిత్తము చంపుకొని, ప్రభువా నీ ప్రణాళిక ఎలా నెరవేరుతుందో అలాగా, అవసరమైతే నన్ను దానియేలులాగా తప్పించు, లేదా సింహాలు చీల్చుకొని తినేసేయని. అవసరమైతే షద్రకు, మేషాకు, అబేద్నెగోలాగా నన్ను తప్పించు, లేకపోతే అగ్నికి కాలి బూడిదైపోని. ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్. జవాబిచ్చినా ఇవ్వకపోయినా నీ ప్రణాళిక నా ద్వారా నెరవేరని. నన్ను ధనవంతుని చేసి, ధనవంతురాల్ని చేసి నీ కార్యం నెరవేర్చుకుంటావు,
లేక నన్ను నిరుపేదని చేసి నెరవేర్చుకుంటావు. నీ చిత్తం. నీ వాగ్దానములన్నీ అవి నిశ్చయములై ఉన్నవి. అవి నా జీవితంలోకి నీ ప్రణాళికను బట్టి వచ్చి అమలైపోవునుగాక, నెరవేర్చబడునుగాకనే మనం ప్రార్థన చేయాలి. ఇది క్రైస్తవ జీవితం. దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక ఇంతకంటే ఎక్స్ట్రా మనం చేయవద్దు. ఇంతకంటే ఎక్స్ట్రాలు వద్దు. తప్పక ఇవ్వాలి. అంటే ఏంటి అడగగానే ఇచ్చేదేంటి? దేవుడు నీ సేవకుడు కాదు, నీవు ఆయన సేవకుడివి, నీవు ఆయన సేవకురాలివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవునికి మనం అర్పించుకుందాం.